కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నేతలు మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. ప్రధానంగా ఆమెకు కొండా మురళి కామెంట్స్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా కొండా మురళి వ్యాఖ్యలపై మండిపడుతున్న వరంగల్ నేతలు ఇటీవల నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నేతలు మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. ప్రధానంగా ఆమెకు కొండా మురళి కామెంట్స్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా కొండా మురళి వ్యాఖ్యలపై మండిపడుతున్న వరంగల్ నేతలు ఇటీవల నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ దీపిక, మరికాసేపట్లో గాంధీ భవన్ వేదికగా ఇవాళ పంచాయతీ సంఘటన రాజీవ్ పంచాయతీ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షుడు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉంది. మీనాక్షి నటరాజన్ ఇవాళనే తెలంగాణకు రాబోతా ఉన్నారు. మరికాసేపట్లో గాంధీ భవన్ కూడా చేరుకుంటారు. అయితే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలను తీవ్రంగా వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తప్పుపడుతూ ఇటీవల డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి నివాసం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కొండా మురళిపై తీవ్రమైనటువంటి కొండా మురళి వరంగల్ స్థానిక నేతల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా వారు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వ్యవహారం పైన కూడా మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల పైన ఫిర్యాదు చేసేందుకు ఇవాళ గాంధీ భవన్ వేదికగా మీనాక్షి నటరాజన్ ను కలవబోతా ఉన్నారు. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ ఘటన పైన ఆరా తీస్తున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తి వివాదానికి సంబంధించి ఇరు వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు, వారి యొక్క ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కూడా పరిశీలకులను నియమిస్తామనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఇవాళ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వరంగల్ నేతలు నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వారితో పాటుగానే కడియం శ్రీహరి, మరోవైపు బసవరాజ్ సారయ్య, మేయర్ గా ఉన్నటువంటి గుండు సుధారాణిలు సైతం ఇవాళ గాంధీ భవన్ కు వచ్చి ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు కొండా మురళి వ్యాఖ్యల పట్ల ఏ విధమైనటువంటి భవిష్యత్తులో ముందుకు వెళ్తా ఉంది, షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేదంటే వివరణ కోరుతారా అనేటటువంటిది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుస్మితా పటేల్ బరిలో ఉంటుందని ప్రకటన చేశారు. మరోవైపు కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశిస్తూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. వరంగల్ జిల్లాలోని కొంతమంది నేతలు టీడీపీకి వెళ్లి అందులో మంత్రి పదవులు అనుభవించి టీడీపీని బస్టు పట్టించారని, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి ఆ కేసీఆర్ లను మధ్యపెట్టి ఆ పార్టీని కూడా తప్పుదోవ పట్టించి కూడా నాశనం చేశారనేటటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ నేతలు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 75 ఏళ్ల ఓ సీనియర్ నేత మరోసారి నేను పోటీ చేయను, ఈ ఒక్కసారి తనకు సహకరించాలంటూ నా కాళ్ళు పట్టుకున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇటీవల నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. అటు కడియం శ్రీహరితో పాటు రేవూరు ప్రకాష్ రెడ్డి, అదే విధంగా బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళంతా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీలో నడవదు అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సొంత పార్టీ నేతలే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ అన్నిటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేటటువంటి
కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేతలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు. కులం కార్డును ముందు పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గనక పార్టీలో అలాంటివి నడవబోవు. అలా చేసి పాపాలు కడుక్కోవాలని చూస్తున్నారనేటటువంటి కామెంట్స్ కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక రాష్ట్ర నాయకత్వం దృష్టికి, అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి తప్ప పార్టీ వ్యవహారాలకు సంబంధించి, అంతర్గత ఇబ్బందులకు సంబంధించి కూడా బాహాటంగా వేదికల పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది కూడా వారు పైరైతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఇప్పటి వరకు వారి యొక్క పాపాలను మోసం భవిష్యత్తులో ఆ విధమైనటువంటిది ఉండదు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ను వరంగల్ నేతలు కలవబోతున్న అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఆయన పైన కొండా మురళికి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, వీడియో క్లిప్పింగ్స్ కూడా మీనాక్షి నటరాజన్ కు సమర్పించి ఆయన మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి ఆ కుటుంబం ద్వారా అనేది కూడా ఇవాళ మీనాక్షి నటరాజన్ కు వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.